బీబీ నగర్లో ఉన్న కేఎన్ఆర్ స్కూల్ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. దాదాపు 10 సంవత్సరాల నుండి కూడా 10th క్లాస్లో 90% పాస్ అవుతూ దాదాపు ప్రైవేట్ స్కూళ్ళకు పోటీగా మార్కులు సాధిస్తున్న కేఎన్ఆర్ విద్యార్థులు ప్రభుత్వ స్కూల్కి ధీటుగా కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్లో 100కు 100% పాస్ అవుతూ అత్యధిక మార్కులు సాధిస్తున్న కేఎన్ఆర్ విద్యార్థులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మరి గత 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో మన పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం, దాదాపు 89% దాకా రిజల్ట్ సాధించి మొత్తం 320 మంది పిల్లలు స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. మరి అందులో దాదాపు 95 మంది పిల్లలకి విద్యార్థులకి 500 పైగా మార్కులు వచ్చాయి. 550 పైగా దాదాపు 64 మంది విద్యార్థులు రావడం అనేది చాలా సంతోషం. అలాగే 580 పైగా 13 మంది విద్యార్థులు సాధించారు. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో 594 మార్కులతో ప్రథమ స్థానంలో స్వాతి శ్రీనిధి అనేటువంటి విద్యార్థి సాధించింది. ఆ తర్వాత 590 మార్క్స్తో ఆదిత్య శ్రీని విద్యార్థి. అలా ప్రతి సంవత్సరం కూడా మరి గ్రేడింగ్ విధానం రద్దు చేసినప్పటి నుంచి మార్కుల విధానం వచ్చిన తర్వాత మన పాఠశాల విద్యార్థులు 2022లో మొట్టమొదటిసారిగా 590 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే 2023లో కూడా అదే మరలా మన పాఠశాల విద్యార్థి ఆ పాత రికార్డును బ్రేక్ చేసి 593 మార్కులతో గోపికృష్ణారెడ్డి అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి చాలా ఆనందంగా ఉంది. మరలా ఈ సంవత్సరం కూడా తిరిగి ఇదే పాఠశాల విద్యార్థి పాత రికార్డును బ్రేక్ చేస్తూ స్వాతి శ్రీనిధి అనే విద్యార్థి 594 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ కైవసించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్ బీట్గా మన గవర్నమెంట్ స్కూల్ అయినా ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ బీట్ కూడా మనం రిజల్ట్ తీసుకొస్తుంది. అయితే ఏదైతే ఈ కేఎన్ఆర్ స్కూల్కి సంబంధించిన ఏదైతే ఉందో దాదాపు వేలాది మంది కూడా పిల్లలు కూడా ఇక్కడ మనం చేరడానికి కూడా ఆసక్తి చూస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి మీకు స్టాఫ్ ఎలా ఉంది? స్టాఫ్ ఏమైనా అవసరమా? వాస్తవానికి ఈ పాఠశాలలో తండోపతండాలుగా విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి ఒక క్రేజ్తో చేరడానికి ప్రధాన కారణం పాఠశాలలో ఒక నాణ్యమైన విద్య అందుతుంది అనేటువంటి ఒక భరోసా వాళ్ళకి కలిగింది. తద్వారా స్థానికులు కానివ్వండి, బయట నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చేరుతున్నారు. కారణం ఏదో 1-2 సంవత్సరాల రిజల్ట్ రావడం కాదు కదా, మంచి రిజల్ట్. దాదాపుగా గత 15 సంవత్సరాలుగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఈ పాఠశాల కైవసం చేసుకుంటుంది. జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ర్యాంకులు సాధించడం వలన విద్యార్థులకు తల్లిదండ్రులకి నమ్మకం కలిగింది. గతంలో ఒక అపోహ ఉండేది, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చెడిపోతారని, అక్కడ పరిస్థితులు అక్కడ స్థానిక వాతావరణం బాగుండదని వాళ్ళు అప్పో చేసి ప్రైవేట్ స్కూల్లో చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు బయటపడుతున్నారు. కేవలం కేఎన్ఆర్ స్కూలే కాదు, దాదాపు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఒక కొత్త వరవడిని సృష్టిస్తున్నాయి. దాదాపు ఎక్కువ మంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఇష్టం చూపుతున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో వస్తువులే కాకుండా ₹1 ఖర్చు లేకుండా అన్ని పుస్తకాలు కానివ్వండి, వాళ్ళ యూనిఫామ్ కానివ్వండి, షూ, బెల్ట్, A to Z, స్కూల్ బ్యాగ్తో సహా అన్ని అందుతూ మంచి నాణ్యమైనటువంటి విద్య అందుతుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా కలకలాడుతున్నాయి. మనకేమన్నా స్టాఫ్ ఏమన్నా అవసరం? ఇది వాస్తవానికి ఇది మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. కేవలం కేఎన్ఆర్ స్కూల్కే కాదు, నెల్లూరు టౌన్లో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్ అన్నిటి కూడా ఈ ఉపాధ్యాయుల కొరతను ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ నాన్ టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ కూడా 0 ఉంది. ఈ పరిస్థితుల్లో పాఠశాల నడపడం చాలా కష్టంగా ఉంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ఆ దిశగా పరిష్కార దిశగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా అవి పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇవి 2 సంవత్సరాల క్రితం రూములు అదనపు తరగతి గదులు ప్రారంభమయ్యాయి. ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి తరగతి గదులన్నీ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఆ కారణంగా మనకు ఈ మరికొద్ది నెలల్లోనే అవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా రూముల కొరత దాదాపు తీరిపోతుంది. ఇక మనకు కావాల్సినంత ఉపాధ్యాయుల కొరత ఉంది. మరి ఈ ప్రభుత్వం ఆల్రెడీ నిన్నే మరి మెగా డిఎస్సికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి జీవో కూడా ఇచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా కేవలం మన కేఎన్ఆర్ స్కూలే కాకుండా ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయులతో కళకళలాడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను.